ఓకే. ఓటు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. చాణక్యుడు లోకోద్ధరణ కోసం నీతి శాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నాడు. నీతి అనే దానికి నయనం నామ నీతి అని ఒక మాట ఉంది, డెఫినేషన్. నయనం అంటే నడిపించేది అని. నయనం అంటే కన్ను అని కూడా అర్థం. కన్ను ఏం చేస్తుంది? నడిపిస్తుంది సరైనటువంటి దారిలో. కళ్ళు మూసుకొని నడిచేటువంటి వాడి కాలు తగులుతాడు, పడతాడు, ముళ్ళు ఉంటాయి, గుచ్చుకుంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నీతితో నడవడం అంటే అర్థం ఏమిటంటే తెలిసి ప్రయాణించడం, తెలిసి జీవించడాన్ని నీతి అంటే తెలుసుకోకుండా జీవిస్తే ఏమవుతుంది? తెలుసుకోకుండా జీవిస్తే కూడా అది తెలుస్తుంది, కానీ ఎప్పటికి తెలుస్తుంది? జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయిన తర్వాత తెలుస్తుంది. అందుకని మహాత్ములైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే తమ తర్వాత తరాలు నష్టపోకుండా ఉండడం కోసం ముందుగా ఏం చేస్తారు? వాళ్ళ అనుభవంలో ఉన్నటువంటివి, వాళ్ళ జీవితంలో వాళ్ళు చూసినటువంటివి, వాళ్ళ సమకాలంలో వాళ్ళు దర్శించినటువంటివి, వాళ్ళ ముందు వాళ్ళకు చెప్పినటువంటివి, వీటినన్నిటినీ క్రోడీకరించి తర్వాత తరానికి అందిస్తూ ఉంటారు. అలా అందించడాన్ని మనం నీతి అంటాం. ఇది ఎవడి బుద్ధి కొద్దీ వాడికి సుఖం కలుగుతుంది దీంట్లో. అంటే అవతల వాడు చెప్పినప్పుడు వినేటువంటి గుణం యువతల వ్యక్తికి ఉండాలి. ఇది ప్రధానమైనటువంటిది. వాడెవడు నాకు చెప్పడానికి, వాని స్థాయి ఏమిటి, నా స్థాయి ఏమిటి అని అనుకోకూడదు. ఇక్కడ నీతి చెప్పడానికి కులగోత్రాలు కానీ, వయోభేదాలు కానీ, జాతి వర్ణాలు కానీ, దేశ కాలాలు కానీ, ఇవన్నీ ఏం అక్కర్లేదు, ఏం గణించాల్సిన అవసరం లేదు. దానివల్ల నీకు ప్రయోజనం ఉందా లేదా అంతే చూడాల్సి. చిన్నవాడు చెప్పినా వినాల్సిందే. అట్లా వినకపోతే ఏమవుతుంది అంటే వినాశం జరుగుతుంది. అందువల్ల ఇప్పటి వరకు మనం ఏం చేశామంటే ఆపదర్తే ధనం రక్షేత్, అంటే ఆపదల్లో కోసం ధనాన్ని మనం కాపాడుకోవాలి అని చెప్పి అది ఎట్లా వస్తుంది ఆపద అంటే మనకు తెలియదు. ఆపద అంటేనే తెలియకుండా వచ్చేది అని అర్థం, చెప్పి రాదు. అందుకే మన వాళ్ళు ఏం చెప్పారు, ఇంకో మాట కూడా, వర్షాకాలం 3 నెలలు ఉంటుంది. ఆ 3 నెలల కోసం ఏం చేయాలా? 9 నెలలు కష్టపడినటువంటి దాంట్లో కొంత కొంత సంగ్రహించి ఆ ధనధాన్యాల్ని సేకరించి పక్కన పెట్టుకుంటూ రావాలి. అప్పుడు ఆ వర్షాకాలం 3 నెలలు పనులు జరగవు, అందువల్ల బ్రతకచ్చు హాయిగా.
తర్వాత వృద్ధాప్యం వస్తుంది మనిషికి. అందువల్ల యవ్వనంలో సంపాదించిన ధనంలో నుంచి కొంత తీసి జాగ్రత్తగా దాచుకుంటూ వస్తే అది వృద్ధాప్యానికి ఉపయోగపడుతుంది. మూడోది ఏమిటి? పరలోకం ఒకటి ఉంది. అక్కడికి నువ్వు వెళ్ళాలంటే పుణ్యం కావాలి. దానికోసం ఇహలోకంలోనే కొంత త్యాగం చేసి, కొంత దానం చేసి పుణ్యం సంపాదించుకోవాలి అని చెప్పన్నాను. ఇది మనకు తెలిసినటువంటి ఫిక్స్డ్, ఇవి వస్తుంది అని తెలిసినటువంటివి. తెలియకుండా వచ్చేటువంటి వాటిని ఆపదలు అంటారు. కాబట్టి ఆపదర్తే ధనం రక్షేత్తు, ఆపదల కోసం ధనాన్ని సంరక్షించుకోవాలని. ధనమా భార్యనా అనే ప్రశ్న వచ్చినప్పుడు ధనం పోయినా సరే భార్యను రక్షించుకోవాలి అని. ఈ ధనము భార్య ఈ రెండింటికంటే ముందు తనను తాను రక్షించుకోవాలి. తాను ఆరోగ్యంగా ఉంటేనే కదా ధనాన్ని సంపాదించగలుగుతాడు, భార్యను కూడా సంతోష పెట్టగలుగుతాడు. అందువల్ల తన ఆరోగ్యాన్ని తాను కాపాడుకోవాలి. తర్వాత శ్లోకం. ఆపదర్థే ధనం రక్షేత్, ఆపదర్థే ధనం రక్షేత్, శ్రీమతాం కుత ఆపదః, శ్రీమతాం కుత ఆపదః. ఆపదర్థే ధనం రక్షేత్, ఆపదర్థే ధనం రక్షేత్, శ్రీమతాం కుత ఆపదః, శ్రీమతాం కుత ఆపదః. కదాచిచ్చలతే లక్ష్మీః, కదాచిచ్చలతే లక్ష్మీః, సంచితోపి వినశ్యతి. సంచితోపి వినశ్యతి. లక్ష్మీ అంటే సంపద. సంపద యొక్క స్వభావాన్ని చెప్తూ ఉన్నాడు. సంపద యొక్క స్వభావం ఏమిటంటే కదాచిత్, ఎప్పుడో లక్ష్మికి మన దగ్గరకు వచ్చింది కాబట్టి ఇక్కడే ఉంటుందని అనుకోలేదు. ఈరోజు ఉంటుంది, రేపు ఇంకొకరి జోబిలో ఉంటుంది. కాబట్టి మన జోబిలో ఉన్నంత వరకే మనది. అవతల వాళ్ళకి అప్పిచ్చామంటే కూడా అది మనది కాదు. అది వస్తే రావచ్చు, రాకపోతే పోవచ్చు. కాబట్టి కదాచి చలతే లక్ష్మీ, లక్ష్మీదేవి ఎప్పుడు చెలిస్తూనే ఉంటుంది. సంచితోపి వినశ్యతి. సంచితం అంటే కూడబెట్టడం. నువ్వు కూడబెట్టినా కూడా అది నశించిపోతూనే ఉంటుంది. కూడబెడితే కూడా అది నశించిపోతూనే ఉంటుంది. కూడబెడితే కూడా నశించిపోతూనే ఉంటుంది. ఒకవేళ కూడబెట్టినా కట్ అవుతుంది. అది నా ప్రాబ్లమా? తక్కువ వినిపిస్తుంది. గట్టిగా మాట్లాడు. లక్ష్మీదేవి తెలుస్తూ ఉంటుంది, నశిస్తూ ఉంటుంది కాబట్టి ఆపదర్తే ధనం రక్షేత్. ఇది పోతుంది అని వదిలేయకూడదు. ఆపద కోసం ధనాన్ని రక్షించుకోవాలి. ఎందుకు అంటే శ్రీమతాం కుత ఆపద, ధనవంతులైనటువంటి వాళ్లకు ఆపదలు ఉండవు అన్నాడు. భావం అంతగా ఉండదు. ఒక సామాన్యునికి ఆపద కలిగినప్పుడు వాడికి విపరీతమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ధనవంతునికి ఆపద కలిగినప్పుడు వాడు దాన్ని ఎదుర్కోగలుగుతాడు. అందువల్ల ఆపదర్తే
ధనం రక్షేత్. ఆపద కోసం అని చెప్పి నువ్వు కాపాడుకోవాలి అంటే అది ఉండదు, డబ్బు ఉండదు. నీ దగ్గర ఉంది అంటే అది ఉండదు దాని. సంపద ఇప్పుడు ఉంది కదా, ఇంకేం ఇబ్బంది లేదు అని అనుకుంటాం. నా దగ్గర ఉంది సంపద, ఏం ఇబ్బంది లేదు అని అనుకుంటాం. దీన్ని వాడుకుంటూ ఉంటాం. ఇదేమవుతుందంటే ఖర్చు అయిపోతూ ఉంటుంది. రేపు ఆపద వచ్చినప్పుడు ఇది ఉండదు. ఎందుకు? దీని లక్షణం ఇది. వెళ్ళిపోవడం అనేది లక్షణం. అందుకని ఏం చేయాలా? ఆ వెళ్ళిపోకుండా ఉండడం కోసం కోడు చెప్తున్నాడు. సాధారణంగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చెప్పేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా మొట్టమొదట మీకు మీ కుటుంబానికి ఒక ఇన్సూరెన్స్ లాంటిది తీసుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటిది. ఆ తర్వాత ఒక ఫండ్ ఒకటి క్రియేట్ చేసుకోండి. ఆ ఫండ్ దేనికి అంటే ఎమర్జెన్సీ ఫండ్ అన్న తయారు చేసుకోండి. ఆ తర్వాత మిగిలింది మీరు మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేసిన ఇబ్బంది పడతారు. మీరు పెట్టిందంతా కూడా ఒక్కొక్కసారి వెళ్ళిపోవచ్చు. మీరు పెట్టుబడిగా పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ అంతా ఒక్కొక్కసారి జీరో అయిపోవచ్చు. అప్పుడు ఏమవుతారు? మీరు బెకార్ అయిపోతారు. అలా కాకుండా ఉండాలంటే మీకు ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలా. అది ఎమర్జెన్సీ ఫండ్ కాబట్టి ఎమర్జెన్సీలోనే దాన్ని తాకాల. దీంతో పాటు ఏముండాలా? ఒక ఇన్సూరెన్స్ ఫండ్ లో నుంచి తీసుకునే పని లేకుండా ఒక ఇన్సూరెన్స్ ఉండాలా అని చెప్తూ ఉంటారు. ఏది ఇప్పుడు చెప్తూ ఉన్నటువంటి వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పేవాళ్ళు. ఈ మాటని చాణక్యుడు అప్లై చెప్పాడు. ఆపదర్తే ధనం రక్షేత్ అని. ఆపదర్తే ధనం రక్షేత్ అంటే ఇదే ఎమర్జెన్సీ ఫండ్. ఒక ఎమర్జెన్సీ ఫండ్ ని క్రియేట్ చేసుకో. అది నీకు మాత్రమే కాదు, నీ కుటుంబానికే కాదు. అది ఒకరే చేయాలని కూడా ఏమీ లేదు. నలుగురు కలిసి నెలకో ఓ 1000 రూపాయలు వేద్దాము అని అనుకుంటే నెలకో 4000 అవుతుంది నలుగురు కలిసి. దీనిలో ఎవరికి ఆపద వచ్చినా అది ఉపయోగపడుతుంది. ఓ సంవత్సరానికి ఓ 50,000 అవుతుంది. ఎవరికో ఎవరికి ఆపద వచ్చింది, ఆ 50,000లో నుంచి తీసి ఖర్చు పెట్టుకుంటారు. లేదు, ఎవరికి ఆపద రాలేదు, ఉంటుంది అట్లే. ఇంకో సంవత్సరం ఉంటే అది 1,00,000 అవుతుంది. ఇంకో సంవత్సరం ఉంటే 1,50,000 అవుతుంది. అట్లా పెరుగుతూ వస్తుంది. ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు దాంట్లో నుంచి తీసుకుంటారు. ఇట్లా ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి తయారు చేసుకోవాలి అని ఆపదర్తే ధనం రక్షేత్ అని చెప్తున్నాడు. శ్రీమతాం కుత ఆపద. ధనం ఉంటే ఆపదలు రావు అంటే ఏం అర్థం? వచ్చినా వాటిని ఎదుర్కోవచ్చు. దీనికంటే ముందు ఏమిటంటే, ఎప్పుడైతే నీ దగ్గర ధనం ఉంటుందో అప్పుడు నీకు ధైర్యం కూడా వస్తుంది. భయం ఉండదు. నాకు డబ్బులు ఉన్నాయనేటువంటి గర్వం కాదు, ఆత్మవిశ్వాసం వస్తుంది. డబ్బులుండా ఏమి ఇబ్బంది లేదు, ఏమైనా ఇబ్బంది వస్తే నేను మేనేజ్ చేసుకోగలను అనేటువంటి ధైర్యం వస్తుంది డబ్బులు ఉన్నప్పుడు. డబ్బులు లేనప్పుడు భయపడతా ఉంటావు. పిల్లవాడికి జ్వరం వచ్చినా కూడా హాస్పిటల్కి తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ కారణంగా ధనాన్ని చాలా జాగ్రత్తగా గౌరవించాలి. ధనాన్ని గౌరవించి రక్షించుకోవాలి. అలా రక్షించినటువంటి వాడికి ఆపదలు ఉండవు. రక్షించకపోతే చలతే లక్ష్మి, అది వెళ్ళిపోతూ ఉంటుంది. సంచితోపి వినశ్యతి, నువ్వు ఎంత కూడబెట్టినా వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఏం చేసినా నా దగ్గర డబ్బులు ఉండడం లేదు. మొదట నువ్వు డబ్బును గౌరవించాలి, అప్పుడు డబ్బు ఉంటుంది. డబ్బును గౌరవించకపోతే డబ్బు నీ దగ్గర ఉండదు అని చెప్పాడు. ఎందుకు ఇది చెప్తున్నాడు అంటే, ధనం మూలం ఇదం జగత్ అని చెప్పాను. ఈ ప్రపంచం డబ్బు మీద నడుస్తూ ఉంటుంది, మనం ధర్మం మీద నడుస్తూ ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటాం. అది ఇన్నర్గా.
ఎక్స్టర్నల్ గా ఏమిటి అంటే ధనం మీద నడుస్తూ ఉంటుంది. ధర్మం మీద నడిచేది కూడా ఉంది, లేదని చెప్పలేదు. ఆ ధర్మాన్ని ఆ కొలిచేటువంటి ఒకానొక పరికరం, ఒక మానదండం, ఒక మెజరింగ్ రాడ్, అది ధనం. ఆ ధనంతో కొలుస్తూ ఉంటారు. ఒక అతను ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఆ ఉద్యోగం ఏమిటి? అతని ధర్మం. ఉద్యోగ ధర్మం. ఆ ధర్మానికి వచ్చే ప్రతిఫలం ఏమిటి? ధనం. అంటే ఆ ధర్మాన్ని దేంతో కొలుస్తున్నాడు? ఇక్కడ ధనంతో కొలుస్తున్నాడు, దాంతో తూకం వేస్తున్నాడు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అందువల్ల లౌకిక వ్యవహారాలన్నీ కూడా ధనం ఆధారంగా జరుగుతూ ఉంటాయి. ఆ లౌకిక వ్యవహారాలన్నీ ధనం ఆధారంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ధనాన్ని గౌరవించాలి. ఆ ధనాన్ని ఎవడైతే గౌరవిస్తాడో, శ్రద్ధగా ఏది అవసరమో, ఎంత అవసరమో దానికి మాత్రమే ఖర్చు పెట్టుకొని మిగిలినటువంటి దాన్ని జాగ్రత్త చేసి పెట్టుకుంటాడో, లేదా కొంత దాన ధర్మాలు చేసుకోవడం. దేనికైనా ఒక పర్సంటేజ్ పెట్టుకోవాలి. నా దగ్గర ఉంది కదా అని మొత్తం దానం చేయకూడదు. ఓ పర్సంటేజ్ పెట్టుకోవాలి. ఇదిగో దీనికి ఇంత పర్సంటేజ్, దీనికి ఇంత పర్సంటేజ్, ఇంత పర్సంటేజ్ సేవ్ చేసుకోవాలి, ఇంత పర్సంటేజ్ ఇన్వెస్ట్మెంట్ గా పెట్టాలి, ఇంత పర్సంటేజ్ కుటుంబానికి వాడాలి, ఇంత పర్సంటేజ్ వైద్యానికి, ఇంత పర్సంటేజ్ దాన ధర్మాలకి అని అనుకోవాలి. 1 or 2% ఇటు అటు అయినా పర్వాలేదు, కానీ ఆవేశపడకూడదు. డబ్బు విషయంలో ఎప్పుడు ఆవేశపడకూడదు. చాలా సంయమనం ఉండాలి, నింపాదిగా ఉండాలి. ఎందుకంటే సమాజం మనల్ని ఆ విధంగా రెచ్చగొడుతుంది. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఏదైనా ఒక వస్తువు కొనాలి అని అనుకుంటే దాని అవసరం ఎంత ఉందో చూసుకొని కొనాలి. డబ్బు ఉందని కొనకూడదు దేన్ని. అవసరం ఉంటే కొనాలి. అది బాగుందని కొనకూడదు, అవసరం ఉంటే కొనాలి. అది నచ్చిందని కొనకూడదు, అవసరం ఉంటే కొనాలి. దేనికైనా అది అవసరమా కాదా అనేటువంటి ప్రశ్న వేసుకొని కొనగలిగినామంటే అప్పుడు ధనాన్ని మనం వృధా చేయకుండా ఉంటాం. ధన రూపంలో ఉంటే అది ఏ వస్తువుకైనా పరిణమిస్తుంది. వస్తు రూపంగా ఉంటే అది ధనంగా పరిణమించాలంటే అది కోల్పోతాయి, దాని విలువను కోల్పోతాయి. నేను ఈ ఈ బాటల్ని కొనుక్కు 60 రూపాయలు, ఇప్పుడు దీన్ని 60 రూపాయలకు అమ్మగలనా? ఈ బాటల్ 60 రూపాయలుగా మారుతుందా? మారదు. ఈ 60 ఇచ్చి కొనుక్కున్నప్పుడు నేనేం ఆలోచన చేయాలి అంటే, దీన్ని నేను వాడుకుంటున్నాను, వాడుకోవడానికి 60 రూపాయలు ఇచ్చాననేది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మళ్ళీ డబ్బుగా మార్చుకోలేదు. ఇప్పుడు ఇది నాకు ఉండగా ఇంకొక 60 రూపాయలు ఇచ్చి ఇంకోటి కొన్నాను అనుకోండి, అదనంగా ఉండని అనేసి. నాకు ఇంకొక పెన్ అవసరం వచ్చింది, ఓ 40 రూపాయలు కావాల్సి వచ్చింది. ఇది కొత్తదే ఉన్నా కూడా దీన్ని అమ్మేసి నేను 40 రూపాయల పెన్ను తెచ్చుకోలేను. అది తేడా. అందువల్ల డబ్బుని వస్తువుగా మార్చడం వల్ల డబ్బు విలువ తగ్గిపోతుంది. ఆ డబ్బు విలువ పెరిగేటువంటి వస్తువుని మనం కొనడం వల్ల కొంటే దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంట. ఉదాహరణకు బంగారం కొంటుంది, ఆ బంగారం ధర పెరిగింది, అప్పుడు దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంట. ఇంకేదో మోటార్ బైక్ కొనుక్కున్నాం, అది అవసరానికి కొనేటువంటి వేరు. అవసరానికి కొనే వాటి మీద మనం ఈ ఆలోచన చేయకూడదు. అది అవసరం అంటే మళ్ళీ ఆలోచనలు ఏమీ లేవు. అది అవసరం లేదు అనుకున్నప్పుడు ఆలోచన చేయాలి. అది ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే చేయొచ్చు, అది ఉపయోగపడేది అయితే చేయొచ్చు. ఆరోగ్యం కోసం అయితే దేన్నైనా కొనొచ్చు. ఇది తింటే ఆరోగ్యంగా ఉంటారు, ఇంకా ఆలోచన చేయాల్సిన పని లేదు. అది అవసరం అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకు? ఆత్మానం సతతం రక్షేత్ అన్నాడు కదా. తనను తాను రక్షించుకోవడానికి, తన ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి, తన కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దేన్నైనా కొనొచ్చు, దానికోసం ఖర్చు పెట్టచ్చు. ఇది ఖర్చు ఎలా పెట్టాలి అనేటువంటిదంతా మనకు ఆపదర్తే ధనం రక్షేత్
శ్రీమతాం కుత ఆపద అనేటువంటి మాటలో వచ్చేసింది. తర్వాత యస్మిన్ దేశేన సమ్మానో యస్మిన్ దేశేన సమ్మానో న వృత్తిర్న చ బాంధవాః న వృత్తిర్న చ బాంధవాః న చ విద్యాగమోప్యస్తి న చ విద్యాగమోప్యస్తే వాసం తత్ర న కారయేత్. వాసం తత్ర న కారయేత్. ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు అనేటువంటిది చెప్తూ ఉన్నాడు. తత్ర అక్కడ వాసం నివాసము నా కారయేత్ చేయకూడదు. ఎక్కడ నివాసం చేయకూడదు అంటే యస్మిన్ దేశే, ఏ దేశంలో అయితే, ఏ ప్రాంతంలో అయితే, ఏ ఊళ్ళో అయితే నా సమ్మానః నీకు గౌరవం ఉండదు. అంటే నువ్వు ఉండేటువంటి ఊర్లో నీకు గౌరవం ఉండాలి. రెండోది, సరే గౌరవం లేదు, నా వృత్తి పని అయినా ఉండాలి. గౌరవం ఉండాలి, అయ్యా గౌరవం లేదు, పని ఉంది, ఉండొచ్చు. పని చేసుకునే వాడి పనికి దగ్గర వాడికి గౌరవం ఉంటుంది. వాడికేం అందరూ పిలిచి సన్మానం ఏం చేయరు. ఫ్యాక్టరీలో పని చేసేదానికి పోతాడు, వేరే సిటీకి వెళ్ళి పని చేసుకుంటా అంటాడు. పని ఉంది కాబట్టి ఉన్నాడు. సన్మానం కోసం పిలిచారని వెళ్ళలేదు. సరే పని కూడా లేదు, కనీసం బంధువులైనా ఉండాలి. బంధువులైనా ఉండాలి. ఏమంటే బంధువుల ఇంటికి వెళ్ళాను. ఎందుకు చెప్తున్నాడు బంధువులైనా ఉండాలని? తిండి, నివాసం, వీటి వీటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం, ధైర్యం ఉండడం కోసం. మా వాళ్ళు ఉండారు, నాకేమైనా అయితే వాళ్ళు చూసుకుంటారనేటువంటి ధైర్యం ఉండడం కోసం. నచ విద్యాగమోపి అస్తి. విద్యాగమం అంటే ఏదో చదువు నేర్చుకోవడం, బంధువులు కూడా లేరు. విద్యాగమః అపి అస్తి. చదువు నేర్చుకునే దానికైనా వెళ్ళొచ్చు. ఏం చేస్తాండవరా అక్కడ, ఏమన్నా సంపాదిస్తాడు అంటే, లేదు పలానా పని నేర్చుకుంటున్నాను. బంధువులు లేరు, చుట్టాలు లేరు, గౌరవం లేదు, పని లేదు. ఇంకెందుకు పోయినామంటే బొమ్మలు తయారు చేసి నేర్చుకుంటున్నాను, చిత్రలేఖనం నేర్చుకుంటున్నాను, లేదా ఏదో కోర్సులో చేరాను, పలానా డిగ్రీ చదువుతున్నాను. డిగ్రీ చదివేదానికి ఎక్కడో ఒక సిటీలోకి వెళ్ళి చేరాడు అనుకోండి, అక్కడ బంధువులు ఉంటారా, చుట్టాలు ఉంటారా? ఏముండదు. వాడికి పని ఏమన్నా ఉందా? ఏం లేదు. అక్కడ గౌరవం ఉందా? అవంతా ఏమి, దానికోసం కాదు వెళ్ళి, చదువు కోసం వెళ్ళి. అంటే నువ్వు తెలుసుకోవాల్సి వచ్చినటువంటి చోట, నీకు చదువు వస్తుంది అని అనుకున్న చోట నువ్వు సన్మానాన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు, వృత్తి ఆదాయాన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు, నాకు బంధువులు ఉండాలా, వాళ్ళు తోడు ఉండాలా, సహాయం ఉండాలా అని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకు? విద్యాగమం, విద్య వస్తుంది అని అనుకునే చోట. ఇవేవి లేకపోతే తత్ర వాసం నకారయేది, అక్కడ నివసించకూడదు. కాబట్టి నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు, ఎక్కడ ఉంటున్నావు అని అంటే, ఎక్కడైనా ఉండడానికి ఏమవుతుందంటే, నువ్వు ఉండాలి అంటే దానికి కొంత ఖర్చు అవుతుంది. మళ్ళీ ఎకనామిక్స్ ముందుకెళ్తున్నాం, దానికి కొంత ఖర్చు అవుతుంది. మనం ఏమనుకున్నాం ఇందాక, ఏదైనా అవసరమా కాదని చూసి ఖర్చు పెట్టాలా అని అనుకున్నాం. ఇప్పుడు ఏమీ లేకుండా ఉన్నాం, ఏదో ఊరికి వెళ్ళాం, అక్కడికి పోయిన తర్వాత నిన్ను గౌరవించేవాళ్ళు లేరు, నీకు పని లేదు, బంధువులు లేరు, చదువుకుండేది లేదు. ఇప్పుడు ఏమవుతుంది? నువ్వు తీసుకెళ్ళినటువంటి ధనం అంతా వ్యయమైపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలా? నువ్వు వెనక్కి రావాలి. వెనక్కి వచ్చి ఏం చేయాలా? అప్పటి వరకు ఉన్నదంతా తీసుకుని ఖర్చు పెట్టేసి, ఇలా ఖర్చు పెడుతూ పోతే ఆపదర్తే ధనం రక్షేత్ అనే మాటకు అర్థం లేకుండా పోతుంది. రేపు ఆపద వచ్చిందనుకో,
నువ్వు విచ్చలవిడిగా ఖర్చు పెట్టినటువంటి ఈ ధనం నీకు అక్కరకు రాకుండా పోతుంది. అందువల్ల యస్మిన్ దేశే నా సమ్మానం, ఏ దేశంలో అయితే నీకు గౌరవం ఉండదో అక్కడ ఉండకూడదు. మొట్టమొదట పర్వాలేదు, ప్రతి ఒక్కరిని ప్రతి దేశంలోనూ ప్రతి చోట సన్మానం చేయాలి, గౌరవించాలనేమి లేదు. పని ఉంది, వృత్తి. వృత్తి అంటే ప్రతిరోజు ఉండేటువంటి దాన్ని వృత్తి అంటారు. అది రిపీటెడ్ గా ఉండేదాన్ని వృత్తి అంటారు. వృత్తం అంటే కంటిన్యూస్ అన్నారు, ఎక్కడ తెగిపోకుండా ఉంటుంది. వృత్తి అంటే ఏమిటి? పొద్దున్నే లేస్తే ఇదో ఈ పని మొదలు పెడతాను, సాయంకాలానికి ఈ పని అయిపోతుంది, మళ్ళీ రేపు పొద్దున్న అదే చేస్తాంట. దీన్ని వృత్తి అంటాం. ఈ రోజు ఒక పని, రేపు ఒక పని, రేపు ఒక పని, మర్నాడు ఒక పని చేసేది వృత్తి కాదు. అప్పుడప్పుడు చేసేదాన్ని ప్రవృత్తి అంటాం. అప్పుడప్పుడు చేసేదాన్ని ప్రవృత్తి అంటాం. ఉదాహరణకి నాకు బొమ్మలు వేయడం ప్రవృత్తి అని అనుకుంటే, రోజు బొమ్మలేస్తూ కూర్చోను, నా ఉద్యోగం ఏదో నేను చేసుకుంటూ ఉంటా. ఖాళీ సమయం దొరికినప్పుడు బొమ్మలు వేస్తాను. ఈ ఉద్యోగం ఏమవుతుంది? వృత్తి అవుతుంది. వృత్తి అంటే రెగ్యులర్ గా చేసేటువంటి పని. ప్రవృత్తి అంటే అప్పుడప్పుడు చేసేటువంటి పని. ఈ వృత్తికి ప్రవృత్తికి తేడా ఏమిటంటే, వృత్తి ధనార్జన కోసం, ప్రవృత్తి ఆత్మోద్ధరణ కోసం. వృత్తి ధనార్జన కోసం చేయాలి, ప్రవృత్తి ఆత్మోద్ధరణ కోసం, అంటే తనను తాను ఉద్ధరించుకోవడం కోసం. ఏదో టెన్షన్ లో ఉన్నాడు, వృత్తికి సంబంధించినటువంటి బాధలో ఉన్నాడు, ఆ బాధ నుంచి బయటపడడం కోసం ప్రవృత్తిలోకి వస్తాడు. ఒక అతనికి పిల్లను గ్రోవ్ వాయించడం తెలుసు, లేదా గిటార్ వాయించడం తెలుసు అనుకోండి. ఆఫీసులో విపరీతమైన స్ట్రెస్ ఉంది, ఇంటికి వచ్చి కూర్చొని హాయిగా కాసేపు గిటార్ వాయిస్తాడు, దీన్ని అంతా వదిలేస్తాడు, ప్రశాంతంగా మారిపోతాడు. రేపు ఉదయానికి మళ్ళీ కొత్త ఎనర్జీతో, నూతనోత్సాహంతో మళ్ళీ కార్యాలయంలో అడుగు పెడతాడు. అంటే దీని అర్థం ఏంటి? వృత్తిని సుసంపన్నం చేసేటువంటి ప్రవృత్తి ఉండాలి, వృత్తిని చెడగొట్టేటువంటి ప్రవృత్తి ఉండకూడదు. ఉదాహరణకి ఒక అతనికి మద్యం సేవించేటువంటి ప్రవృత్తి ఉందనుకో, అతను ఆదివారం రాత్రి మద్యం సేవిస్తాడు, సోమవారం ఉదయం 11 గంటలకు కూడా నిద్ర లేవడు, 10 గంటలకు ఆఫీసులో ఉండాలి. ఇప్పుడు ఇదేం చేసింది? ఈ ప్రవృత్తి వృత్తిని డ్యామేజ్ చేసింది. ఒక అతనికి ఫోటోగ్రఫీ ప్రవృత్తి అని అనుకున్నాం, అతను పదే పదే ఆఫీసుకు సెలవు పెట్టి ఫోటోలు తీయడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడేమవుతుంది? వర్క్ లో ప్రోగ్రెస్ ఉండదు, వృత్తిలో ప్రోగ్రెస్ ఉండదు. ఆ ప్రవృత్తిలో ఆదాయం ఉండదు, ఆదాయం వచ్చేటువంటి వృత్తిలో ప్రోగ్రెస్ ఉండదు. కానీ మనకు సంబంధం లేకుండా ఖర్చులు మాత్రం పెరుగుతూ ఉంటాయి. నువ్వు పని చేసినా పని చేయకపోయినా బస్ ఛార్జీలు పెరుగుతాయి, రైలు ఛార్జీలు పెరుగుతాయి, వస్తువుల ధరలు పెరుగుతాయి, ఇంటి బాడుగులు పెరుగుతాయి, కరెంట్ ఛార్జీలు పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి. నేను పని చేయడం లేదండి ఈ సంవత్సరం, నేను రెస్ట్ తీసుకుంటున్నాను కాబట్టి నాకు కరెంట్ ఛార్జీ పెంచొద్దండి అనడానికి వీల్లేదు. ఏమండి మీరు ఫ్లైట్ ఛార్జీలు ఎంత పెంచేస్తే మేము ఎట్ట రావాలండి, నాకు ప్రమోషన్ కూడా రాలేదు అంటే రావద్దంతే. కాబట్టి మన సంపాదనతో లోకానికి సంబంధం లేదు. నువ్వు చేతనైతే సంపాదించుకో, ఖర్చు పెట్టుకో, అంతే. కాబట్టి ఏం చేయాలి? మనం వృత్తిని జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. వృత్తిని సంరక్షించుకొని ఆ వృత్తి ద్వారా మన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవాలి. ఎందుకు ఆదాయం పెంపొందాలి అంటే, ఖర్చు పెరుగుతూ ఉంది కాబట్టి. మీ ప్రమేయం లేకుండా ఖర్చు పెరుగుతుంది, కానీ వృత్తిలో నీ ప్రమేయం లేకుండా ఆదాయం ఏం పెరగదు. ఆ పెరిగేటువంటి ఖర్చును దృష్టిలో పెట్టుకొని నీ ఆదాయాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలా. అంటే వృత్తి అంటే ప్రతిరోజు పని ఉండడం, ప్రతిరోజు పని ఉండడం వృత్తి. కాబట్టి ఎక్కడైనా మనం ఉండాము అంటే నీకు ప్రతిరోజు పని ఉండాలి. లేదా
బంధువులు ఉండాలి. బంధువులు ఎందుకు ఉండాలి అంటే తోడు కోసం ఉండాలి. బంధువులో మిత్రులు ఎవరో ఒకరు ఉండాలి. ఎందుకు? ఒక్కోసారి మన పనులన్నీ మనం చేసుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది, లేదా మనకు ఎవరో ఒకరు ఒక సపోర్ట్ కావాల్సి వస్తుంది, మనకు భరోసా కావాల్సి వస్తుంది. ఏదో మనం బ్యాంక్ లోన్ తీసుకుంటా అంటే షూరిటీ సంతకం వేసేవాడన్నా ఒకడు కావాల్సి వస్తుంది. కాబట్టి ఎవరో ఒకరు ఉండాలి. ఉండే చోటనే మనం ఉండాలి. సరే, ఇవన్నీ లేదు, విద్యాగమం చదువుకుంటూ ఉన్నాం. ఈ చదువు ఏం చేస్తుంది అంటే నిన్ను నెక్స్ట్ అంటే తర్వాత స్థాయికి తీసుకెళ్తాది. నువ్వు వృత్తి చేసుకుంటూ చదువుకుంటున్నావు. ఈ చదువు నీ వృత్తికి కొంత కలుపుతుంది, విజ్ఞానాన్ని కలుపుతుంది. ఇదంతా ఎట్లా అంటే ఒక అడవిలో ఒక కాంట్రాక్టర్ ఉండేవాడు. ఆ కాంట్రాక్టర్ ఏం చేసేవాడంటే కొంతమంది వ్యక్తుల్ని తీసుకెళ్లి అడవిలో కట్టెలను కొట్టించి వాటిని బొగ్గులుగా తయారు చేసి అమ్ముతూ ఉండేవాడు. ఇది అతని వృత్తి. కానీ వాడు కట్టెలు కొట్టడు, వాడు కూలీలను పెట్టుకుంటాడు. కూలీలను పెట్టుకొని ఇగో ఒక టన్నుకు ఇంత ధర ఇస్తానని చెప్పి ఇస్తూ ఉంటాడు. ఇట్లా ఉంటే ఒకరోజు ఒకడు కొత్తగా పనికి వెళ్తాడు. పనికి వెళ్తే వానికి కూడా గొడ్డలి ఇస్తారు. ఇక్కడ ఏంటంటే ఎవడి కట్టెలు వాడు కొట్టుకోవాలి, దాన్ని అంతా ఒక కుప్పగా వేసి పెట్టుకొని ఉంటాడు. సాయంకాలం అయ్యే సమయానికి వాటినన్నిటినీ ఒక చోటుకు తెచ్చి వాటిని తూకం వేస్తారు. ఎన్ని క్వింటాలు ఉంటే లేదా ఎన్ని టన్నులు ఉంటే అంత డబ్బు ఇస్తారు. ఇది జరిగేటువంటి వ్యవహారం. ఇట్లా ఉంటే ఏం జరిగింది? ఒక అతను వచ్చాడు కొత్తగా, అతనికి ఒక గొడ్డలి ఇచ్చారు. గొడ్డలి ఇస్తే అతను మధ్యాహ్నం వరకు కట్టెలే కొట్టలేదు. అందరూ మధ్యాహ్నం భోజన విరామం తీసుకున్నారు. భోజన విరామం తీసుకొని అందరూ ఒక చెట్టు నీడను కూర్చొని భోంచేస్తూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ నీవెన్ని క్వింటాళ్ళు అయినాయి, నీవెన్ని క్వింటాళ్ళు అయినాయి అని మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటూ ఉండి ఈ అబ్బాయిని అడిగారు. ఇంకా కొట్టలేదండి, ఇంకా మొదలు పెట్టలేదండి. వాళ్ళంతా నవ్వుకున్నారు. ఇట్లయితే నువ్వు ఎప్పుడు రా, నీ కూలి కూడా సంపాదించుకోవాలి. సరే, సాయంకాలం అయింది. ఇప్పుడు ఆ మోతుబరి వచ్చాడు. వచ్చి ఎవరెవరు కర్రలు వాళ్ళు తీసుకురండి అని చెప్పారు. తీసుకొని వచ్చారు, లెక్క రాసుకుంటున్నారు. ఎవరెవరు ఎన్ని క్వింటాల్లో లెక్క రాసుకుంటున్నారు. డబ్బులు ఇవ్వాల్సినటువంటి వాడు క్లర్క్ డబ్బులు ఇచ్చేస్తూ ఉన్నాడు. తూకం వేసేవాడు తూకం వేస్తూ ఉన్నాడు. ఈయన ఒక చోట కూర్చొని ఉన్నాడు ఆ మోతుబరి. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన వాడి వంతు వచ్చింది. వాని కర్రలు తెచ్చాడు. తెస్తే ఆశ్చర్యంగా ఏమైందంటే వీళ్ళందరికంటే ఎక్కువ బరువు కొట్టాడు. ఎక్కువ క్వింటాల కర్ర కొట్టున్నాడు. వీళ్ళు ఆశ్చర్యపోయారు. అరే, మధ్యాహ్నం వరకు అసలు కర్రలే కొట్టలేదని చెప్పి అన్నావు కదరా, మధ్యాహ్నం వరకు కట్టెలు కొట్టకుండా ఉన్నటువంటి నువ్వు ఇప్పుడు ఎలా కొట్టగలిగావు అని చెప్పి అడిగారు. అడిగితే అతను చెప్పాడు, అయ్యా, మధ్యాహ్నం వరకు నేను నా గొడ్డలికి పదును పెట్టుకుంటూనే ఉన్నా. మీరు కొన్ని నెలలుగా గొడ్డలి వాడుతూ ఉన్నారు. పదును లేనటువంటి గొడ్డలతోనే కొడుతూ ఉన్నారు. ఆ కారణం చేత మీకు సాయంకాలం అయ్యేటప్పటికి ఎక్కువ ప్రొడక్షన్ రావడం లేదు. నేను చూశాను, నా గొడ్డలికి పదును లేదని అర్థమైంది. ఈ పదును లేనటువంటి గొడ్డలతో కొడితే త్వరగా కొట్టలేమని అనిపించింది. అందుకని నేను మధ్యాహ్నం వరకు నా గొడ్డలికి పదును పెట్టుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత నరకడం మొదలు పెట్టాను. ఇదిగో ఇన్నైనాయి అని చెప్పాను. కాబట్టి విద్య అనేది ఏం చేస్తుందంటే గొడ్డలికి పదును పెట్టడం లాంటిది.
నీ వృత్తిలో నువ్వు ముందుకు వెళ్ళడానికి విద్య ఉపయోగపడుతుంది. అంటే నీలో క్వాలిటీని పెంచుతుంది విద్య. నువ్వు ఏం చేస్తూ ఉన్నా దాంట్లో క్వాలిటీ పెరగాలంటే ఇంకొంత చదువుకుంటూ ఉండాలి, ఇంకొంత నేర్చుకుంటూ ఉండాలి. ఆ కొంత నేర్చుకోవడం అనేది ఏం చేస్తుందంటే నీ క్వాలిటీని పెంచుతుంది. అయితే నేర్చుకోవడం నీకు అవసరమైంది నేర్చుకుంటే నీ క్వాలిటీ పెరుగుతుంది, నీ వృత్తిలో క్వాలిటీ పెరుగుతుంది. నీ వృత్తికి సంబంధం లేనిది నేర్చుకున్నావు అనుకో, నీకు జ్ఞానం అయితే వస్తుంది కానీ వృత్తిలో క్వాలిటీ పెరగదు. కాబట్టి ఏం చేయాలా, నువ్వు ఏ వృత్తి ఎంచుకున్నావో దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇంకొంచెం పెంచుకుంటూ వస్తే నీ వృత్తిలో క్వాలిటీ పెరుగుతుంది. వృత్తిలో క్వాలిటీ పెరిగినప్పుడు వృత్తి ద్వారా వచ్చేటువంటి ధనం పెరుగుతుంది. ఆ వృత్తి ద్వారా వచ్చినటువంటి ధనం పెరిగినప్పుడు ఏమవుతుంది, నీకు లోకంలో ధరల్లో మార్పు వచ్చినప్పుడు ఆ ధరలను తట్టుకునేటువంటి శక్తి నీకు వస్తుంది. కాబట్టి విద్య అనేది వృత్తికి ఒక వెన్నుదన్ను లాంటిది, పదునెక్కించడం లాంటిది. వృత్తికి పదునెక్కించాలంటే నేర్చుకోవాలి. ఒక అతను క్లర్క్ గా సెలెక్ట్ అయ్యాడు అనుకోండి, అతను ఫైల్ రాయాలి, అతనికి డ్రాఫ్టింగ్ తెలియదు. 22 ఏళ్ళు 23 ఏళ్ళకంతా ఉద్యోగం వచ్చేసింది, డ్రాఫ్టింగ్ తెలియదు. సరే 32 ఏళ్ళప్పుడు అతనికి ఒక లెటర్ని డ్రాఫ్ట్ చేయమని చెప్పారు, నాకు రాదండి అని. 42 ఏళ్ళప్పుడు అడిగారు, నాకు రాదండి అని. 52 ఏళ్ళప్పుడు అడిగారు, నాకు రాదండి అన్నాడు. ఇప్పుడు ఇతనికి ప్రమోషన్ ఇవ్వాలనా? అంటే ఏమర్థం, నువ్వు 22 ఏళ్ళప్పుడు ఉద్యోగం వచ్చినప్పుడు ఏ స్థితిలో ఉండావో 52 ఏళ్ళప్పుడు 60 ఏళ్ళప్పుడు కూడా అదే స్థితిలో ఉండిపోతే నీ వృత్తిలో నైపుణ్యం పెరగకపోతే, నువ్వు విద్య నేర్చుకోకపోతే నీకు ఆదాయం ఎలా పెరుగుతుంది? ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగం అయితే భరిస్తారని అనుకుందాం, ఏం చేసేదానికి లేదు కాబట్టి. ప్రైవేట్ ఉద్యోగం అయితే ఏం చేస్తారు, తీసాడు పారేస్తారు. ఈ ఈ ఈ డిఫరెన్షియేషన్ వల్లనే ప్రైవేటైజేషన్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతారు. జనం ఎట్టుంటారంటే, వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్ అయితే ప్రైవేట్ ని సపోర్ట్ చేస్తారు, వాళ్ళు ఉద్యోగస్తులు అయితే గవర్నమెంట్ ని సపోర్ట్ చేస్తారు. వాళ్ళకు మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, కానీ వాళ్ళ పని మాత్రం క్వాలిటీ వర్క్ జరగాలి. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిన వీళ్ళు క్వాలిటీ వర్క్ చేయరు. కాబట్టి వర్క్ లో క్వాలిటీ కావాలంటే నాలెడ్జ్ పెరగాలి, నాలెడ్జ్ పెరగాలంటే విద్య ఉండాలి. అందుకని నువ్వు కొన్ని రోజులు ఆ, ఇది వరకు గవర్నమెంట్ లో ఒక సిస్టమ్ ఉండేది. ఏమిటంటే ఇప్పుడు బిఏ చదివి పాస్ అయ్యి ఉద్యోగం చేస్తూ ఉద్యోగంలో చేరిపోయినటువంటి వాడు నేను ఎంఏ చదువుకుంటాను అంటే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చేది. కొన్ని డిపార్ట్మెంట్లలో దానికి కావాల్సిన అలవెన్సులు కూడా ఇచ్చేది. జీతంతో వేతనంతో కూడినటువంటి సెలవు మంజూరు చేసేవి. అంటే ఆ సెలవు రోజులకు కూడా జీతం ఇస్తూ నువ్వు చదువుకొని రాబోయా అని చెప్పి అనేవి. కాలం మారింది, కాల పరిస్థితులు మారినాయి. అటెండర్ ఉద్యోగానికి పిహెచ్డి చేసినటువంటి వాడు అప్లై చేస్తున్న రోజులు ఇవి. కాబట్టి ఇప్పుడేమి ఇబ్బంది లేదని అనుకున్నాం. ఇప్పుడు అట్లా ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, ఒక వృత్తిలో ఉన్నటువంటి వాడు తన నైపుణ్యాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఆ పెంచుకుంటే దానికైతే నీకు బంధువులు ఉండాల్సిన అవసరం లేదు, వృత్తి ఉండాల్సిన అవసరం లేదు, గౌరవం ఉండాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా ఉండు. అది ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి. కాబట్టి ధనం రావాలి అంటే వృత్తి ఉండాలి. ఆ వృత్తి ఉంది అని అంటే అది సాధారణమైనటువంటి వృత్తి అయితే నిష్ప్రయోజనం అవుతుంది. దానికి అసాధారణమైనటువంటి ప్రజ్ఞను జోడిస్తూ ఉండాలి. ఎవడో ఒకడు 90ల్లో టైపిస్ట్ గా చేరి ఉంటాడు ఉద్యోగంలో. అటు తర్వాత కంప్యూటర్ వచ్చింది, ఆ కంప్యూటర్ లో కూడా లాంగ్వేజెస్ మారుతూ వచ్చాయి. నేను టైప్ చేయడం తప్ప ఇంకేం నేర్చుకోను అని చెప్పి అన్నాడు అనుకోండి, అతను ఈరోజు పనికిరాడు. నేను టైప్ మిషన్ ఉంటేనే పని చేస్తాను, కంప్యూటర్ ఉంటే పని చేయను, ల్యాప్టాప్ ఉంటే పని చేయను అంటే అతను పనికిరాడు ఈరోజు.
కాబట్టి ఏంటి, నువ్వు అప్డేట్ అవుతూ ఉండాలా, అప్డేట్ అవుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు నీ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండాలి. అప్పుడే వృత్తిలో పురోగతి వస్తుంది. వృత్తిలో పురోగతి రావాలంటే నీ జ్ఞానంలో పురోగతి ఉండాలి. ఇది డైరెక్ట్ ప్రపోర్షనల్. నాలెడ్జ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇన్కమ్. అంతే. తర్వాత ఇంకా ఎక్కడెక్కడ ఉండకూడదని చెప్తున్నాడు. ధనిక శ్రోత్రియో రాజా ధనికः శ్రోత్రియో రాజా నదీ వైద్యస్తు పంచమః నదీ వైద్యస్తు పంచమః పంచయత్ర న విద్యంతే పంచయత్ర న విద్యంతే న తత్ర దివసం వసేత్. న తత్ర దివసం వసేత్. తత్ర అక్కడ, దివసం నా వసేత్ ఒక్కరోజు కూడా ఉండకూడదు. ఒక్కరోజు కూడా ఉండకూడనటువంటి ప్రదేశాన్ని గురించి చెప్తున్నాడు. ఎక్కడ అంటే ఎక్కడైతే నా ధనిక, ధనికుడు లేడో, శ్రోత్రియుడు శాస్త్రం తెలిసినటువంటి పండితుడు లేడో, రాజా రాజు లేడో, నది నది లేదో, వైద్య వైద్యుడు లేడు. మొత్తం 5. వైద్యస్తు పంచమః, వైద్యుడు 5వ వాడు. ధనికుడు, పండితుడు, రాజు, నది, వైద్యం. మనకు సుమతి శతకారుడు దీన్ని అనువాదం చేశాడు. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరును ద్విజుడును చొప్పడిన యూర నుండుము చొప్పడుకున్నట్టి ఊర చొరకుము సుమతి అని. ధనిక, ధనవంతుడు ఉండాలి. ధనవంతుడు ఉంటే మనకి ఏం ప్రయోజనం అంటే అప్పిచ్చువాడు అతను. మన దగ్గర లేనప్పుడు అవతల వాడు ఇచ్చేటట్టు ఉండాలి. ఇద్దరు జోగి అయితే ఏం చేస్తాం, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని అయిపోతుంది. మన దగ్గర లేకపోతే మనకి ఇచ్చేవాడైనా దగ్గర ఉండాలి. కాబట్టి ధనికుడు ఉండాలి. శ్రోత్రియుడు అంటే పండితుడైనటువంటి వాడు ఉండాలి. నీకేదైనా సందేహం వచ్చినప్పుడు, నీకేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు శాస్త్రం ఏం చెప్తుంది, ఏ పద్ధతిలో దీన్ని చేస్తే బాగుంటుంది అని చెప్పేటువంటి వాడు, సూచనలు సలహాలు ఇచ్చేటువంటి వాడు ఉండాలి. శ్రోత్రియుడు అంటే ఇక్కడ శాస్త్రం తెలిసినటువంటి వాడు నాకు. మనకు ఏదైనా నిరాశ ఏర్పడింది, నిస్పృహ ఏర్పడింది, అప్పుడు అతని దగ్గరికి వెళ్తాం. వెళ్తే అతను ఏం చేయాలా, ఏం భయపడాల్సిన అవసరం లేదు, నీకేం ఇబ్బంది లేదు, రాబోయేటువంటి రోజుల్లో నీకు రాజయోగం ఉంది, ఇట్లా ఆశాజనకమైనటువంటి మాటలు మాట్లాడేటట్టు ఉండాలి. అంతేగాని జ్వరం వచ్చిందా, అయితే నీకు ఇంకా రాత్రికి ప్లేట్లెట్స్ పడిపోతాయి, రేపు స్పృహ కోల్పోతావు, రేపు రాత్రికి నువ్వు కోమాలోకి వెళ్తావు, ఎల్లుండి పొద్దునకి నువ్వు ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకుండా పోవచ్చు, ఏది జ్వరానికే అని చెప్పేవాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఎల్లుండి పొద్దున్న దాకా బ్రతకడు, ఈరోజు సాయంకాలానికే చనిపోతాం. క్యాన్సర్ వచ్చిందనుకోండి, శ్రోత్రియుడు అనేటువంటి వాని దగ్గరికి పోయాడు పండితుడు, అయ్యా నాకు క్యాన్సర్ అంటే, అయ్యో ఎంతమంది క్యాన్సర్ నుంచి బయటపడలేదు ఈ లోకంలో, అదేం పెద్ద పని కాదు, టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది, వైద్య రంగం వృద్ధి చెందింది, కావాల్సినన్ని మందులు ఉన్నాయి, కావాల్సినంత వైద్యం ఉంది, దాని గురించి మీరు ఏం భయపడాల్సిన పని లేదు, మంచి డాక్టర్ని సంప్రదించండి, మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏదో చెప్పండి, వైద్యం చేస్తాడు, పోతుంది అని అంటాడు. ఈ బూస్ట్ చాలు వాడికి, వాడు ధైర్యంగా ఉంటాడే, ఏముంది మహా అయితే డాక్టర్ దగ్గరికి పోతాం, వైద్యం చేసుకుంటాం, ఏమవుతుందని. వీడు శ్రోత్రియుడు, శాస్త్రం తెలిసినవాడు. శాస్త్రం తెలిసినవాడు అంటే అర్థం ఏంటంటే ఆ యథాతథంగా చెప్పేవాడు కాదు శాస్త్రం తెలిసినవాడు,
అవతల వాడికి ఏది అవసరమో దానికి అనుకూలంగా చెప్పేవాడు శాస్త్రం తెలిసింది. శాస్త్రం ఏం చెప్తుంది? ఆలస్యం అమృతం విషం అంటుంది. వెంటనే నిదానమే ప్రధానం. ఈ రెండు నాకు తెలిసినంత మాత్రాన నేను శ్రోత్రియుడిని అయిపోను. నా దగ్గరకు ఒకడు వచ్చాడు, స్వామి ఈరోజు రైలు ప్రయాణం ఉంది, నేను ఎన్ని గంటలకు బయలుదేరితే సరిపోతుంది అని అంటాడు. అప్పుడు నేనేం అడగాల? అయినా నీకు రైలు ఎన్ని గంటలకు ఉంది అని అడగాలి. నాకు 12కు రైలు ఉందండి అని చెప్పాను. అయ్యా ఈరోజు 10:30, 12 రావుకాలం తర్వాత నువ్వు బయలుదేరు అని నేను చెప్పినాను అనుకోండి. పైగా నిదానమే ప్రధానం అని కూడా చెప్పినారు. నిదానంగా బయలుదేరు అంటే రైలు రావుకాలం తర్వాత వచ్చే వాళ్ళ కోసం ఆగదు కదా. ఇక్కడేముండాలా? ఇంగిత జ్ఞానం ఉండాలి. రే నాయన, ఆలస్యం చేసినావంటే అమృతం కూడా విషం అయిపోతుంది. 10:30, 12 రావుకాలం కాబట్టి నువ్వు 10:30కి ఇక్కడ బయలుదేరేయి, మళ్ళీ ఇంకేం లెక్కలోకి రాదు. నువ్వు 11కు చేరినా 11:30కు చేరినా ఇబ్బంది లేదు. ఒక గంట ముందు, అరగంట ముందు రైల్వే స్టేషన్ లో ఉండు. ఈ గంట వృధా అయిపోతుందని అనుకుంటే ఒక పుస్తకం తీసుకోబో, ఓ 10 పేజీలు చదువు, నీకు కొంత విజ్ఞానం వస్తుంది అని చెప్పాలి. అది శ్రోత్రియుని యొక్క ధర్మం. అంతేగాని ఏందయ్యా వాడికి 12కు రైలు వెళ్ళిపోతుందంటే నువ్వు 12 తర్వాత బయలుదేరమంటావు అంటే, నేనా చెప్పింది? శాస్త్రం చెప్పింది చూడు, నిదానమే ప్రధానం అని చెప్పింది అని చెప్పడం వల్ల లాభం లేదు. కాబట్టి శాస్త్రం తెలియడం అంటే అర్థం ఏంటంటే దాని అప్లికేషన్ కూడా తెలిసి ఉండడం. అందువల్ల శ్రోత్రియుడు అంటే శాస్త్రం తెలిసిన వాడు, దాన్ని ఎలా అప్లై చేయాలో తెలిసినటువంటి వాడు. ఈ రెండు తెలిసి ఉండాల, అప్పుడు వాడు శ్రోత్రియుడు అవుతాడు. వాడేం చేయాలా? అవతల వాడికి అనుకూలంగా చెప్పగలగాలి. వాడికి ఏది అనుకూలం అవుతుందో అది చెప్పాలి, కానీ నీకు తెలిసిందంతా వాడికి చెప్పకూడదు. ఇప్పుడు వాడు వచ్చాడు, నువ్వు జంక్షన్ లో నిలుచుకొని ఉన్నావు. అయ్యా ఈ 3 దారుల్లో నేను ఏ దారిలో వెళ్తే తిరుపతికి వెళ్తాను అని అడిగాడు. 3 దారులు ఉన్నాయి, ఈ 3 దారుల్లో ఏ దారిలో వెళ్తే నేను తిరుపతికి వెళ్తాను? తూర్పు నుంచి వెళ్లే దారా, ఉత్తరం వెళ్లే దారా, దక్షిణం వెళ్లే దారా అని అడిగాడు. నువ్వేం చెప్పాలి? పలానా దారి గుండా వెళ్తే ఇది వస్తుంది, తిరుపతి వస్తుంది అని చెప్పాలి. అట్లా కాకుండా, నాయనా నువ్వు దక్షిణం గుండా వెళ్ళినావంటే పెద్ద పెద్ద పర్వతాలు వస్తాయి, ఉత్తరం గుండా వెళ్ళినావంటే హిమాలయ పర్వతాలు వస్తాయి, తూర్పుగా పోయినావంటే బంగాళాఖాతం వస్తుంది. ఇదంతా జ్ఞానం వాడికి, ఇదంతా తెలుసు. ఏ ఏ ఊర్లు వస్తాయి తెలుసు. అవన్నీ లిస్టు చెప్పుకుంటా ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు వాడికి? తూర్పుగా పోనైనా తిరుపతి వస్తుందంటే సరిపోయింది కదా. తూర్పుగా వెళ్ళేటువంటి దారిలో మొట్టమొదట ఒక చింత చెట్టు వస్తుంది, దాని తర్వాత రావి చెట్టు వస్తుంది, అక్కడ రచ్చబండ ఉంటది, ఆ ఊరి పేరు పలానా. ఆ ఊర్లో ఒక మోతుబరి రైతు ఉంటాడు, ఆ ఊర్లో ఒక సర్పంచ్ ఉంటాడు, ఆ ఊర్లో ఒక దేవాలయం ఉంటుంది, దానికి ఒక పూజారి ఉంటాడు. ఆ ఊరు కాదు తిరుపతి. ఆ తర్వాత ఇంకొంచెం దూరం వెళ్తావు, 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గ్రామం వస్తుంది, దాని పేరు పలానా. అక్కడ నీకు ఆ దారిలో ప్రవేశించేటప్పుడే గుడి వస్తుంది, దాన్ని దాటిన తర్వాత ఒక పెద్ద నీళ్ళ ట్యాంక్ వస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తా? తూర్పుగా పోరా తిరుపతి వస్తుందని చెప్పు, అంతే. ఇవన్నీ నువ్వు చదువుకున్నావు, నీకు తెలుసు. వీటన్నిటిని చెప్పడం వల్ల ఏమవుతుంది? వానికి కాలహరణం అవుతుంది. నువ్వు మొత్తం అడ్రస్ చెప్పేటప్పటికి వాడు నడిచి ఉంటే తిరుపతికి వెళ్ళిపోయింటాడు. ఇవన్నీ చెప్పుకుంటూ ఉండవు. కాబట్టి ఆ సమయానికి ఏది అవసరం అని చెప్పాలి. ఒక ఒక వృద్ధుడు ఉండేవాడు ఒక గ్రామం. ఆయన పేరు ముల్లంగి మల్లయ్య. ముల్లంగి మల్లయ్య అనే ఒక వృద్ధుడు ఉండేవాడు. అతనికి రేచీకు. సాయంకాలం అయితే కళ్ళు కనిపించవు.
అందువల్ల వాళ్ళ మేనల్లుడు ఒకడు ఉండేవాడు అతనికి తోడుగా. సరే, ఆ పగటి పూట వాడేమన్నాడంటే, మల్లయ్య మామ మల్లయ్య మామ అన్నాడు. ఏమిరా బుద్ధి లేని విధవ, మల్లయ్య మామ అంటావా, ఇంటి పేరు ఎక్కడ అన్నాడు. ముల్లంగి మల్లయ్య మామ అన్నాడు. ఏమిరా విధవ, దానికి ముందర గౌరవ వాచ్యం ఎక్కడ అన్నాడు. శ్రీ ముల్లంగి మల్లయ్య మామ అన్నాడు. దాని వెనక గారు ఎక్కడా అన్నాడు. సరే, శ్రీ ముల్లంగి మల్లయ్య మామగారు అని అన్నాడు. శ్రీ ఒకటి సరిపోతుందరా నాలాంటి పండితునికి అని చెప్పన్నాడు. ఏం చేయాలని, మహారాజరాజశ్రీ చేర్చల ముందర అన్నాడు. సరే, మహారాజరాజశ్రీ ముల్లంగి మల్లయ్య మామగారు అని ఎప్పుడు సంబోధించినా ఇట్లా సంబోధించాను. సరే, సాయంకాలం అయింది. సాయంకాలం అయితే మల్లయ్యకు కొంత రేచీకటి వచ్చింది, దారి కనిపించడం లేదు. వాళ్ళ మేనల్లుడు చేపట్టుకొని నడిపించుకొని తీసుకుపోతూ ఉంది. సరే, దారిలో ఒక గొయ్యి ఉంది. ఆ గొయ్యి దగ్గరికి వచ్చాడు. ఈ పిల్లవాడు దాటుకొని మొదలు పెట్టాడు. మహారాజరాజశ్రీ ముల్లంగి మల్లయ్య మామగారు అన్నాడు. ఈలో పైన పడిపోయాడు. పడిపోయిన తర్వాత అడిగాడు, ఏమిరా గొయ్యి ఉండదని చెప్పాలి కదరా అని చెప్పంటే, చెప్పడానికే మొదలు పెట్టాను మామగారు. మహారాజరాజశ్రీ ముల్లంగి మల్లయ్య మామగారు అన్నా. నువ్వు కాసేపు ఆగచ్చు కదా, ఈలోపు ఎందుకు నడిచావు, ఈలోపు పడిపోయావు. ఒరే నాయనా, గొయ్యి ఉండేటప్పుడు మహారాజరాజశ్రీ ముల్లంగి మల్లయ్య మామగారు గొయ్యి ఉంది అని చెప్పాల్సిన అవసరం లేదురా, ముందర గొయ్యి ఉంది అంటే చాలు అని చెప్పాను. అంటే నువ్వు అతన్ని సంబోధించేటప్పుడు మామగారు అంటావు, లేదా మల్లయ్య మామగారు అంటావు, ముల్లంగి మల్లయ్య మామగారు అంటావు, మహారాజరాజశ్రీ ముల్లంగి మల్లయ్య మామగారు అంటావు, ఇదంతా సరే. కానీ ప్రమాదం ఉంది, గొయ్యి ఉంది. అప్పుడేం చేయాలా, మామా గొయ్యి అంటే అయిపోయింది, ఆగిపోతాడు, పక్కకు తీసుకొని వచ్చేస్తే సరిపోయింది. కాబట్టి శ్రోత్రియుడు అంటే అర్థం ఏంటంటే, ఇది తెలిసిన వాడు, నీ శాస్త్ర జ్ఞానాన్ని, నీ విజ్ఞానాన్ని ఎక్కడ ఎంత పాళ్ళలో వినియోగించుకోవాలో తెలిసినటువంటి వాడు. ఇప్పుడు రైతు ఉన్నాడు, అతనికి ఎరువుల గురించి మందుల గురించి చెప్పాలని అనుకున్నాం. దాని ఫార్ములా ఏమిటి, అది దేంతో తయారు చేస్తారు, దాంట్లో నైట్రోజన్ ఎంత ఉంటుంది, ఫాస్ఫరస్ ఎంత ఉంటుంది, నైట్రోజన్ ని లాటిన్ లో ఏమంటారు, ఫాస్ఫరస్ ని ఏమంటారు, అది ఏ కాంబినేషన్ లో ఉంటది, ఇవన్నీ రైతు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇన్ని పైరుకు ఈ ఎరువు వేసుకో అంటే చాలు. అక్కడ అవన్నీ చెప్పడం వల్ల ఏమవుతుంది, నేను ఎందుకు చెప్తా అంటాడు అని అనుకుంటాడు, మనకు తెలియనిది ఏదో చెప్తా అన్నాడు అని అనుకుంటాడు. దానివల్ల నీ కంఠశోష తప్ప ప్రయోజనం లేదు. కాబట్టి శ్రోత్రియుడు అంటే అర్థం ఏంటంటే, నీకున్నటువంటి జ్ఞానం సమాజానికి ఏ విధంగా అందిస్తే అందుతుందో అది తెలిసినటువంటి వాడు శ్రోత్రియుడు. అంతేగాని పసిపిల్లవాడికి ఆ అమ్మ ఆవు అనే నేర్పిస్తాం. అలా కాకుండా ఈ మహేశ్వర సూత్రాల నుంచి వచ్చినటువంటిది అయ్యుండ్రులకు ఏవోంగయ్యవు చేయవరట్టలని నన్ను నేర్పించామంటే, వాడు అసలే బడికి రావడానికి భయపడుతూ ఉంటాడు. ఇవన్నీ చెప్పేటప్పటికి ఇదేదో భూతోచ్చాటన మంత్రాలు చదువుతున్నాడు టీచర్ అని చెప్పి వాడు పరిగెత్తి వెళ్ళిపో. అందువల్ల ధనిక శ్రోత్రియ రాజు ఉండాలి. రాజు ఎందుకు ఉండాలి అంటే, కాపాడేదానికి. రాజు అంటే అర్థం ఏంటంటే, పోషణ రక్షణ, ఈ రెండింటిని చూసేవాడిని రాజు అంటే. రక్షణ, రెండు రకాలైనటువంటి రక్షణ మనకు అవసరం. ఒకటి అంతర్గతమైనటువంటి రక్షణ, ఒకటి బాహ్య రక్షణ. అంతర్గత రక్షణ అంటే లోపల ఎలాంటి విప్లవాలు జరగకుండా, దొంగతనాలు జరగకుండా, దోపిడీలు జరగకుండా, గొడవలు జరగకుండా ఊరు లోపల కాపాడేటువంటి, దానికి కావాల్సినటువంటి రక్షణ ఏర్పాటు.
బయట రాజ్యం వాళ్ళు దండయాత్ర చేయకుండా బయట నుంచి కాపాడు. ఈ 2 రకాలైనటువంటి రక్షణ ఉంటుంది. ఇక పోషణ. పోషణ ఏమిటి? ఆయనే బియ్యం పండించి, ఆయనే అన్నం వండించి, ఆయనే భోజనం పెట్టేస్తే పోషణ అయిపోతుంది కదా. అది కూడా చేయొచ్చు అవసరమైన చోట. వృద్ధులు ఉన్నారు, వండుకోలేనటువంటి వాళ్ళు, అక్కడ ఒక వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి వాళ్ళకి భోజనం పెట్టచ్చు, ఇబ్బంది లేదు. అందరికీ పెట్టకూడదు. మరి పోషణ ఏం చేయాలా అంటే ఉపాధి కల్పించాలి. నువ్వు పేదవాడివా, నీకు రేషన్ కార్డు ఇస్తూ ఉన్నాం. ఈ రేషన్ కార్డుతో పాటు 2 ఎకరాలు నేల ఇస్తాం, వ్యవసాయం చేసుకో, పండించుకో. 2 ఎకరాలు ఇచ్చిన తర్వాత నీకు రేషన్ కార్డు తీసేస్తాను. ఎందుకు? నీకు రేషన్ లేనప్పుడు రేషన్ కార్డు ఇచ్చాం, అప్పుడు బియ్యం ఇచ్చాం, పప్పు ఇచ్చాం, చక్కెర ఇచ్చాం, కిరోసిన్ ఇచ్చాం. ఇప్పుడు రేషన్ కార్డుతో కాకుండా 2 ఎకరాల నేల ఇచ్చాం. ఈ 2 ఎకరాల నేల ఇచ్చాం కాబట్టి దాంట్లో నువ్వు దున్నుకో, దాన్ని అమ్మకూడదు, నువ్వు సంపాదించుకో, తిను. తర్వాత నీ కొడుక్కి వంశపారంపర్యంగా నువ్వు దాన్ని అనుభవించవచ్చు. అది ప్రభుత్వ భూమి, నువ్వు పండించుకోవచ్చు. నీకు కార్డు ఉండదు. ఇప్పుడు ఏమైనట్టు? పోషణ చేసినట్టా లేదా? రాజు పోషణ చేసినట్టు. అదే విధంగా రాజ్యాన్ని కూడా సంరక్షించుకున్నట్టు. రాజ్యాన్ని సంరక్షించుకోవడం అంటే ప్రజలను వృత్తిలో నియోగించడం. ఇది ప్రధానమైనటువంటి. ఎంప్టీ మైండ్స్ ఆర్ డెవిల్స్ వర్క్షాప్స్. తన రాజ్యంలో ఎవడు ఖాళీగా ఉండకూడదని ఏ రాజు అయితే ఆలోచన చేస్తాడో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. పొద్దున్న లేచి ఎవడి పనికి వాడు వెళ్ళిపోయినాడంటే గొడవలు ఉండవు. ఖాళీగా కూర్చొని మేకాపులి ఆడుకుంటానంటే గొడవ వస్తుంది, పేకాట ఆడుకుంటానంటే గొడవ వస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరికి పని కల్పించాలి. ఇది రాజు యొక్క. కాబట్టి రాజు ఉంటే ఖాళీగా ఉండే వాళ్ళు ఉండరు, నీకు డిస్టర్బెన్స్ ఉండదు. రాజు లేని రాజ్యంలో ఉన్నామంటే ఖచ్చితంగా బయట వాళ్ళైనా దండయాత్ర చేస్తారు, లోపలైనా గొడవలు జరుగుతాయి, నువ్వు నశించిపోతావు. తర్వాత నది. ఎప్పుడు ఎడతెగక పారు ఏరును అని చెప్పి అన్నాడు పెద్దన. నీళ్లు ఉండాలా. నీళ్లే నాగరికతకు మూలం. నీళ్లు లేనటువంటి చోట పంటలు పండవు, పంటలు పండకపోతే అభివృద్ధి ఉండదు. ఇక ఈ 4తో పాటు 5వది ముఖ్యమైనటువంటిది వైద్యుడు కూడా ఉండాలి. ఎందుకని? ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. వైద్యుడు లేకపోతే అనారోగ్యం పాలైపోతుంది. ఎక్కడైతే పంచ, ఈ 5 నా విద్యంతే, ఈ 5 ఉండవో, ధనికుడు, శ్రోత్రియుడు, రాజు, నది, వైద్యుడు, ఈ 5గురు ఎక్కడైతే ఉండరో తత్ర దివసం నా వసేత్, అక్కడ ఒక్కరోజు కూడా ఉండకూడదు. ఇమ్మీడియట్ గా ఆ ఊరు వదిలిపెట్టేసి వచ్చేయాలి అని చెప్పాడు. కాబట్టి ఎక్కడైనా మనం ఉండాలంటే ముందు ఆ ఊరికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమిటి? ఆ ఊర్లో ధనవంతులు ఉండాలి, పండితులు ఉండాలి, రాజు ఉండాలి, అది నదీ పరివాహ ప్రాంతం అయి ఉండాలి, వైద్యుడు ఉండాలి. వీళ్ళు 5 మంది ఉండారు కదా అనేసి మనం పోయి ఉండిపోకూడదు. అక్కడ మనకు గౌరవం ఉండాలి, మనకో వృత్తి ఉండాలి, బంధువులు ఉండాలి, కనీసం విద్య నేర్చుకోవడానికైనా మనం వెళ్ళాలి. ఇవి మనం వెనక నుంచి ముందుకు తీసుకున్నామంటే సరిపోతుంది. మనం ఏ దేశంలో ఉండాలని అనుకుంటామో ఆ దేశంలో ముందు ధనికుడు ఉండాలి, పండితుడు ఉండాలి, రాజు ఉండాలి, నది ఉండాలి, వైద్యుడు ఉండాలి. అందరూ ఉండారు కదా అనేసి నువ్వు పోయి ఊరికే ఉండిపోకూడదు. నీకు పర్పస్ ఉండాలి. నిన్ను పిలిచారు, సన్మానం చేస్తాం, గౌరవం చేస్తాం అని పోయిరా, మంచిది. నీకు అక్కడ పని ఉంది, ఉండు. బంధువులు ఉండారు, ఉండు. లేదా చదువు నేర్చుకోవడానికి వెళ్తున్నావు, నేను ఆ శ్రోత్రియం దగ్గర చదువు నేర్చుకుంటానండి, లేదా వైద్యం దగ్గర పోయి వైద్యం నేర్చుకుంటాను, లేదా ధనికుల దగ్గర పోయి వృత్తి పని చేస్తాను, లేదా నదిలో పోయి చేపలు పట్టుకుంటాను, ఆ నది పక్కన పోయి వ్యవసాయం చేస్తాను. వెరీ గుడ్, వెళ్ళు. ఇంకో పని ఉందంటే వెళ్ళి, పని లేకుండా వెళ్ళొద్దు
అని దాని అర్థం. అంటే మొత్తానికి రెండిట్లో చెప్పదలుచుకున్నది ఏమిటి చాణక్యుడు అంటే, పని లేకుండా ఉండొద్దు, పని లేకుండా ఉండొద్దు. భగవద్గీత కూడా అదే చెప్పింది, కర్మజ్యాయో హ్యకర్మ. కర్మజ్యాయ, పని చేయడం గొప్పతనం. పని చేయడం ఇప్పుడు నామోషి కాదు, పనియే గొప్పతనం. అట్లా దీన్ని బట్టి ఏమైంది, చాణక్యుడు నీతి శాస్త్రంలో చెప్పిన, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఒక్కటే ఒకటి, పని లేకుండా ఉండద్దు. భగవద్గీత ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఏం చెప్పింది, నహి కచ్చి క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ అన్నది. ఎవడో ఒక క్షణం కూడా పని చేయకుండా ఉండలేడయ్యా అని కూడా అన్నది. ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు, అది ఏదో కన్స్ట్రక్టివ్ వర్క్ చేయి, ఆదాయం వచ్చే పని చేయి అంటాడు చాణక్యుడు. ఊరికే ఖాళీగా కూర్చొని చెత్త చెదారం మాట్లాడేదానికంటే నలుగురిని కూర్చోబెట్టుకొని పాఠాలు చెప్తుంది, అక్షరాలు నేర్పించు, దానివల్ల నీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. నీకు తెలిసింది అవతల వాడికి చెప్పు, తెలియంది నేర్చుకొని చెప్పు. ఊరికే కాలక్షేపం మాటలు ఎందుకు చెప్తావు? ఎప్పుడు ఫోన్ ఎందుకు చూసుకుంటా అంటావు? చూడాలనుకుంటే ఆ ఫోన్లో క్లాస్ చెప్పు అని ప్రబోధిస్తూ ఉన్నాడు. అంటే మనం ఖచ్చితంగా దేన్ని చదువుకుంటే ఏం చేయాలంటే మన జీవితానికి అన్వయం చేసుకోవాలి, అన్వయం చేసుకొని కరెక్షన్స్ చేసుకోవాలా, అప్పుడు దాని ప్రయోజనం మనకు ఉంటుంది. ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఇక్కడ సీరియల్ ఆర్డర్ గా చెప్పాడు కదా, దాంట్లో ఏమన్నా ఇది ఉందా? ఎందుకు ఆ సీరియల్ గా చెప్పాడు, ఏమన్నా రహస్యం ఉందా? అన్నిటికీ ధనమే మూలం అని చెప్పడం కోసం ధనికుడు ముందు చెప్పాడు. ఎవడు ధనవంతుడో వాడు శ్రోత్రియుడు అవుతాడు. అంటే శాస్త్రం చదువుకోవాలంటే ధనం ఉండాలి. ఎవడు రాజో వాడు ధనవంతుడై ఉండాలి. నదిలో నీళ్లుంటే వ్యవసాయం చేయలేం. ధనవంతుడుంటే నదిలో నీళ్ళని ధనం ద్వారానే పొలంలోకి తీసుకురాగలం. ధనం ఉంటేనే వైద్యం అందుతుంది, వైద్యుడు ఉంటే వైద్యం అందదు. ధనం ఉంటే వైద్యుడు, అది ఉంటే పంటలు పండదు. ధనం ఉంటే పండుతుంది. కాబట్టి ధనం మూలం. తర్వాత అది చాణక్యుని కాలంలో చెప్పింది. ఈ కాలానికి ఏమన్నా మనం అన్వయించుకోవచ్చునా? కొంచెం ఇప్పుడున్న కాలానికి మనం ఏదైనా దాంట్లో కొంచెం మార్పులు చేర్పులు చేసుకోవచ్చునా? మార్పులు అవసరమైతే చేసుకోవచ్చు. ఇప్పుడు మార్పులు ఏం చేయాల్సిన అవసరం కనిపించట్లేదు కదా దాంట్లో. ఇప్పటికిప్పుడు మనం మార్చుకోవాల్సిన అవసరం ఏముంది దీంట్లో? ఇప్పుడు ధనికుడు బదులు బ్యాంకు లోన్ ఇచ్చేటువంటి చోటు అని చెప్పుకుంటే సమస్య. ఇప్పుడు మామూలుగా పైన 8వ శ్లోకంలో గౌరవము, పని, బంధువులు, విత్తి గురించి చెప్పారు కదా. కానీ ఇప్పుడున్న కాలాల్లో టూరిస్ట్ గా వెళ్తారు కదా, ఈ 5 ఏది ఒకటి రాదు. అది టూరిస్ట్ కు సంబంధం లేదు. నువ్వు పోతాండేదే టూరిస్ట్ అనుకున్నప్పుడు వెనకాలకు వచ్చేదానికి పోతాండవు. వెనక్కు నీకు టైం పీరియడ్ ఉంది. టూరిస్ట్ అంటే ఏంటి? మాక్సిమం 6 నెలలు నువ్వు డబ్బు చేతిలో పట్టుకొని వెళ్తున్నావు, వచ్చేస్తావు. అక్కడ నీకు బంధువులు ఉండాల్సిన పని లే, వృత్తి కోసం నువ్వు వెళ్ళాల్సిన అవసరం లే, గౌరవం కోసం వెళ్ళాల్సిన పనిలే, విద్య కోసం వెళ్ళాల్సిన పనిలే. టూరిస్ట్ అంటే యాత్రికునికి ఇది సంబంధం లేదు, నివసించేవాడికి సంబంధం. అది యాత్రికుడు వృత్తి ఎట్లా చేస్తాడు? చేయకూడదు కదా. మామూలుగా రావు కాలం, యమగండం చెప్తారు కదా, ఇది ఎంతవరకు అన్వయించుకోవాలనేది కూడా చెప్పావు, ముందుగా వెళ్ళాలనేసి. కంపల్సరీగా పాటించాలా అనేది ఇక్కడ. మానసికమైనటువంటి దౌర్బల్యం ఉన్నంత కాలం వీటినన్నిటినీ పాటించాలి. మానసిక దార్ఢ్యం ఉండి
భగవంతుని యందు విశ్వాసం ఉన్నటువంటి వాడు, వాడికి రావుకాలం లేదు, యమగండం లేదు, యముడే లేదు. యమగండమే ఉంది, మరి రాహువే లేదు, మళ్ళీ రాహుకాలమే ఉంది. అదే ఎప్పుడైతే మనం ఆత్మ బలాన్ని వృద్ధి చేసుకుంటామో అప్పుడు వీటి బలాలన్నీ తగ్గిపోతాయి. అదే. మనం చేసుకోవాల్సింది ఏంటి? ఆత్మ బలాన్ని వృద్ధి చేసుకోవాలి. అప్పుడు వీటి అవసరం లేదు. చిన్న పిల్లవాడు ఉంటాడు, వాడు మనసులో తిరిగితే ఏమవుతుంది? జలుబు చేస్తుంది. వాడే కొంచెం పెద్దవాడైనాక తిరిగితే ఏమవుతుంది? జలుబు చేయదు. చెయ్యదు. ఏమైంది ఈ మధ్యలో? వానిలో శక్తి పెరిగింది, శక్తి పెరిగి ఇమ్యూనిటీ పెరిగింది. అట్లాగే రావుకాలంలో మనం బయలుదేరితే ఏదో జరుగుతుంది. అట్లని ఎవరు బయలుదేరకుండా ఉండడం లేదు. ఆ గంటన్నర మొత్తం వాహనాలన్నీ నిలిచిపోవడం లేదు, కరెక్ట్. అన్నీ జరుగుతూనే ఉన్నాయి. నీ బలహీనతను బట్టే ఏదైనా నీ మీద ప్రభావితం చేస్తుంది, ఏదైనా సరే. దానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని ఉండేవాడిని కాలిస్తే ఏమవుతుంది? ఏం కాదు. ఏం కాదు. ఎందుకు? వాడు సిద్ధంగా ఉన్నాడు దాన్ని ఎదుర్కోవడానికి. అట్లా ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు అవతల ఉన్నటువంటిది నిన్నేమి చేయదు. నువ్వు సంసిద్ధంగా లేనప్పుడు వాడిని బుల్లెట్తో కాల్చాల్సిన పనిలే. వానంతకు వాడు కింద పడినాడంటే కూడా చచ్చిపోతాడు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సి. కంక్లూడ్ చేద్దాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.